ఏంట్రా మమ్మ ఎన్ని తెచ్చా ఏం దావత్ ఎందుకు? ఇయ్యాలనిపించిందిరా, హ్యాపీగా ఉన్నారా ఈరోజు? హ్యాపీరా. ఏమైందిరా అన్సడన్గా? చెప్తా ముందైతే తాగు. తాగే ముందుగానే దోస్తు గారు ఉన్నాడు ఎవడు రావాడు? చింటూ రా నీకు తెలిసిందే కదా. ఎక్కడు? అదే మన పెద్ద చివర లాస్ట్ ఇల్లు. ఆడు కూడా వస్తా అన్నాడా? పిల్లనా? సరే పిలు. ఆడు వస్తే పరేషంగా ఉంటదిరా. ఎందుకురా? ఆడు ఉండాలిరా. కొంప తీసి మొత్తం తాగుతాడేంది? లేదురా. అదే అంటున్నా మళ్ళా. అరే మామ ఏడున్నారా? కొద్దిగా రారా, కొద్దిగా అర్జెంట్ పని ఉంది. ఫ్రెండ్ కూడా దావత్ ఎత్తండు. మన గల్లీ చివరి లాస్ట్ ఇల్లు. మనకి ఈ ఫారెస్ట్ ఉంది కదా చివర, అందులోకి వచ్చేసి చెట్ల మధ్య ఉన్నా. సరే మామ త్వరగా రారా. సరేరా. వస్తున్నాడు రా. సరే మనం మొదలెడదామా? ఆడు వచ్చేసరికి ఒకటి తాగుతాం మరి, ఇంకా ఉంటాయి. 5 ఉంటాయి. ఆడు అసలు తాగలేడు, ఒకటి కూడా తాగలేడు. అట్లా అని మొత్తం ఖతం చేస్తే ఏముండదురా. మనం ఇలా స్టార్ట్ చేద్దాం. మస్తు ఉందిరా. చాలా రోజులు కిడ్నీకి వస్తారు కదా. అబ్బాబ్బా ఎట్లా ఉన్నది? వీడు వచ్చేసాడు రా. మామ దారా కూర్చోరా. ఏడు పరిస్థితి అంత బాగుందిరా. హాయ్ బ్రో. మనూరేంట్రా? చూసా ఎప్పుడైనా? చూసినట్టు అనిపిస్తలే. అదేరా, మొన్న కళ్యాణి ఉంది కదా. కళ్యాణి వాళ్ళ ఇంట్లో దొరికిపోయాడు కదా. ఏంటేంట్రా? పోరు నువ్వేనా? ఆవు బ్రో నేనే. అరే చాలా రఫ్ అండ్ టఫ్. మరి ఏం చేద్దాం? ఇదా తాగిది. ఎందుకు మర్చిపోయి దావత్ ఎందుకు ఇచ్చారా? అరే ఆంటీ వాళ్ళ మూడు చచ్చిపోయినరా. అదేరా వంశీ కూడా తిరిగాడు. అదే అయితే మన వీధి చివరన ఉండదా ఆంటీ? అవునవును తెలుసు. చనిపోండు. దాని మూడు వచ్చిపోతే ఈడు తాగుతుంది. అవునరా? దేనికిరా? అరే అది నాదేరా. మన వంశీ కూడా అన్యాయం అయిపోతాడు. ఈ వంశీ గాడరా. ఆ ఇంటి పక్కెళ్ళు. అది మ్యాటర్ తెలియదు. నీ ఫిగరే. మొత్తానికి మామ మంచి ఆంటీని పట్టేవారు మామ. సామాన్లు బాగుంటాయి. అమ్మాయి గుణం అసలు ఆంటీ గుణం అద్భుతం. దండం పెట్టలే. నిజం మామ. అదృష్టం. నువ్వు అమ్మాయి ఆంటీ దొరకడు నీకు అదృష్టం. చాలా మొత్తానికి మేము చేసి ఉన్నావా ఆయన? చేయాలి ఇంకా. ఏమో మరి నాకైతే తెలియదు. ఫోన్ చేసింది పొద్దుగాల మా మొగుడు చచ్చిందని చెప్పింది మరి. దానికి నువ్వు దావత్ ఇచ్చేతనువా? ఏం మనిషిరా నువ్వు. గ్రేట్ మామ, గ్రేట్. చాలా ఇది. అలాంటి పతివ్రతకి ఇలాంటి పతివ్రతం దొరుకుతాడు. అంతే. గ్రేట్. మొత్తానికి ఎన్నిసార్లు వెళ్ళలేదు అంతేనా? ఇంక ఓపెన్ చేయలే ఇంకా. పోయినా ఒక్కసారి ఆంటీ దగ్గరికి? లేదు ఇక రేపాటి నుంచి పోవుడే. మొత్తానికి మన వంశీ కూడా గెలిచాడు. ఆడు గెలిచాడు. ప్లే గర్ల్ ఆవిడ, ప్లే బాయ్ కాదు. ప్లే ఆంటీ. ఆట. ఆ ఆంటీతో ఆట ఆడుకో, బాగుంటది. చాలా బాగా ఆడుతుంది. ఆ ఆంటీ ఆటకు నీ తూడలుగుతాయి మొత్తం. అవును, నువ్వు వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకుంటుందా? లేదా? నేచురల్ గానే ఉండాలి. నేచురల్ అంటే 2 ప్రొఫైల్ మొత్తం మీద మన వంశీగాడు మీరే మాట్లాడుకుంటారు. నాకు కూడా చెప్పారా? నేను ఇదొక రచయిత గురించి ఇంకో రచయితలు అదేదో నాకు కూడా చెప్పారు, నేను కూడా సంతోషపడతాది. ఏం లేదు మామ, ఒక ఆంటీ లవర్ అనే బుక్ రాద్దాం అనుకుంటున్నా. అందులో అరే మంచిదే, రాయరి గారా. అదే రాద్దామనే గానీ ఆంటీ అద్భుతమైన పాత్ర కోసం ఎదుగుతున్నా. అట్లా నీ ఆంటీ కాదు, మాకు తెలిసిన నా ఆంటీని గెలికే మీరిద్దరు కలిసి. అబ్బో ఆమె దేవత. అలాంటి దేవత దగ్గరికి మలాంటి దయ్యాలు అట్లా. అదేమంటున్నా మళ్ళా. ఇంకేంటి మరి ఆంటీకి ఎప్పుడు చెడుకున్నాం? ఆంటీని ఎన్ని రోజులు అయింది చెడుకొని? దగ్గర సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిందట. మరో నెల కింద సంవత్సరం అయ్యి కూడా ఇంతవరకు ఏం లేదా? దాని మొగుడే ఇంట్లో ఉంటే నేను ఏం చేద్దునురా? ఆడు ఫస్ట్ దొరికిపోయిన మా. అదే కానీ తెలిసింది ఒక మాట మామ మనకు ఆ రోజు. బ్రో మరి ఆంటీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చినట్టు కదా. మొన్న ఆంటీ అంకు చచ్చిపోయిన ఒక రోజు ముందు. ఏమో మరి నిన్న మొన్న ఫోన్ చేస్తే వాడు దొంగ అన్నది మరి.
అవును. ఆ లంగా అంటే దొంగ అని చెప్పింది. ఓకే ఓకే దొంగనా బ్రో? ఎందుకంటే ఆ వంశీ జరల మిస్టేక్ అవుతున్నారు అంటే ఆ దొంగ ఎవడో కాదు బ్రో, ఎవడో నాకు కూడా తెలియదు, ఎవడో నాకు కూడా తెలియదు, అంతే కదా బ్రో? అంతే. ఇంకేం మరి చెప్పాలా బ్రో ఇక మీరే. ఏముంది మరి ఇప్పుడు ఏడ్ చేస్తాను ఇంట్లోనా? 24 గంటలు ఇంట్లోనా? ఖాళీనే ఏమున్నది పని, ఫోన్ చూసుకుంటా ఉన్నాడే. మరి దుడ్డుకి ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తాను ఆ టైంకేనా? బయటికి ఎప్పుడు పోతావా? ఎప్పుడు పోతావా? ఏం లేదు మామ, 24 గంటలు ఇంట్లోనే ఉంటారు కదరా, మనం వాళ్ళ ఉండాలని నరకం. లోపల ఇన్సైడ్ అన్నట్టుగా మొత్తం అంటే అటాచ్ బాత్రూమ్ ఏమన్నది. ఒకటి అర్థం కాదు బ్రో, బ్రో ఇంకా పోరు తంట దొరికినావు బ్రో నువ్వు అట్లా గంత ఫిగర్ ఖతర్నాకే ఉంటది పోరు, మరి లేకపోవద్దా? నీ దొరికినావు కదా మొన్న పోతుంది కళ్యాణి, మరి దాంతో దొరికినావు బ్రో నువ్వు? బ్రో వాళ్ళ వచ్చిండు బ్రో మధ్యలో పని చేయంగానా? ఇంట్లో ఉందన్నగే మరి ఏమైనా చేసావా? ఏం చేయలే, కిస్ చేద్దాం అనుకునే టైంకి వాళ్ళ వచ్చిండు. కిస్తా చేద్దాం మీద కిస్తా క్లియర్ అయిపోయింది. అబ్బా అబ్బా. ఇంకేం బ్రో మరి ఏం సంగతి, మరి ఎడదాకా వచ్చింది నీ కథ? ఆంటీది ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది పని. అంకుల్ లేడు, ఆంటీ కూడా నీకోసమే వెయిటింగ్ ఏమో, హృదయం తెరుచుకొని అట్లా విప్పుకొని కూర్చుందేమో బ్రో హృదయాన్ని, నువ్వెళ్ళి కప్పేసి అంతేగా. ఇంకేం బ్రో మరి విశేషాలు ఏం జరుగుతుంది మరి మీ ఇంటి పక్కల? ఇంటి పక్కల అయితే ఏం జరుగుతలేదు, ఇక రేపటి నుంచి జరుగుద్ది ఏదైనా జరిగితే. అరే మామ మర్చిపోయాను కానీ, గట్టి ప్రిపేర్ అయ్యండి. అది కాదు కానీ సంధ్య ఉంది కదా, ఆ సంధ్య అంటే అది కాల్ చేసిందిరా మామ, ఏం చేయాలి అర్థం అవట్లేదురా, నీకు చెప్దాం అనుకున్నా. ఏమో మామ, ఇప్పుడు ఆంటీ జోలికి పోదామన్నా బాగా వంశీగా ఎక్స్పీరియన్స్ అయినా కదా, డ్రాప్ అయిపోతామా మరి సంధ్య దగ్గర? లేదు డ్రాపే మామ డ్రాపే. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ చెన్నై చూసుకున్నాం, చెన్నై మొత్తం నీతో పాటు వస్తాయి కూడా చెన్నై, అక్కడ మొత్తం వెళ్ళారు. క్యాన్సిల్ చేస్తాను నేను, కథ గంగలో 2 days లో మళ్ళీ చెయ్యాలి. నీకు జాబ్ రెండు బుక్ చేయి. సరే అటే పోదాం. లేదు వేరే జాబ్ అప్లై చేశాను, ప్లస్ నీకు కూడా చేశాను. అబ్బా కంగ్రాచులేషన్స్. ఈ 2 రోజుల్లో మనకు తెలిసిపోద్ది, జాబ్ వస్తే వెళ్ళిపోదాం. పోదాం మామ పోదాం, అటే మంచిగా. వద్దు ఎటు పోదాం అనుకుంటుర్రా? లేదు విహారయాత్రకు పోతాం అనుకుంటున్నా. జాబ్ ఏదైనా చేసి సెటిల్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆంటీలు కూడా ఎందుకు, మేము కొంచెం సెటిల్ అవుతాం మంచిగా. సరే మీరన్నగా నేనైతే ఆగమైనా. లేదు మామ, ఆంటీతో ఉన్నాడు ఆగం కాడు, అద్భుతం అవుతాడు. అరే మామ నా దగ్గర ఉన్న లేడీస్ ఆంటీల నెంబర్ ఉన్నాయి, పంపించరా నీకు? పంపియవరా? అదే మనం వెళ్ళిపోతాం కదా. కాదురా, ఒక ఆంటీ అలాంటి అకౌంట్ ఉంది కదా బ్రో నీకు, నువ్వు కూడా మానమ్మ లేదా? ఆంటీలు ఎవరు కదా టైం పాస్ కావాలి బ్రో నాకు, పంపేస్తాను. అదే నువ్వు ఇంట్లో కూర్చొని ఇదే పని చేస్తున్నావు బ్రో. ఏం పని ఉన్నది బ్రో, ఏదో ఎవరినో కానీ గెలుకుండా ఉండాలా. ఎవరిని ఒక్కొని వేరు, నువ్వు ఎవరితో ఒకదానికి వెళ్తాను కదా. ఈయన చూస్తే ఫ్యూచర్ అయినా ఇంకో విషయం చెప్పమంటావా, మనోడు ఇంట్లో ఉండి ఇన్ని చేస్తే బయటికి వెళ్తే ఇక వెళ్తాడు రాజా. నిజం బ్రో, కళ్ళ ముందు వంశీ మనకి ఎక్స్పీరియన్స్ చేసి చూపించాడు. ఈ వంశీ అయినా నీలాంటి బ్రో గొప్పోడు, చాలా గొప్పోడు. వీడికి అన్నయ్య అవ్వచ్చు, నీకు అన్నయ్య తమ్ముడు అవ్వచ్చు మాత్రం. ఎట్లా బ్రో ఎట్లా అన్నామో గట్ట నీకు అన్నయ్య అంటుండే, చాలా మంచోడు, చాలా గొప్ప అంటే ఆటగాడు కాదు, ఆటగాళ్ళకి ఆటగాడు. ఆ తిప్పలు అద్భుతాలు. సాగుదాకా సెకండ్ చేసిండు బ్రో ఆంటీ కోసం సావడానికి రెడీ అయ్యిండు. సత్తావు నువ్వు ఆంటీ కోసం అట్లా? నేను జావా నువ్వు సావు రప్తాడు అని తోపే కదా, తెలుగున్నా నువ్వు తోపన్నావు అంటే అది వంశగాడు అంతే. అంతా సైక్ గాడు ఉన్నట్టున్నాడు ఆంటీలో. సైకా నువ్వు చెప్తున్నావు కదా బ్రో, ఆంటీ లవర్ అంటే ఆడే, మేము అని ముందు పని చేయం. కానీ నువ్వు కూడా అనుకని ఆడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ నీకే, మా మీద మాకు అసూ చేస్తుంది. ఎందుకు బ్రో ఇంత ఇలాంటి ఆంటీ లేరని? ఏ అయితర్లే సెట్, ఎందుకు టెన్షన్ వద్దు, అవన్నీ అయిపోయి గడిచిపోయిన రోజు. అవు బ్రో, ఇంత వంశీ ఎవరు, ఎక్కడ ఉంటాడు ఆడు? మనూరేం రాడుది. మనూరా? మనూరు చూడలేదా? నేరే నీకు వరుసగా పెద్దమ్మ కొడుకు ఎవరు అవుతారా? పెద్దమ్మ కొడుక? ఎవరన్నారు బ్రో, నాకు పెద్దమ్మ కొడుకులే లేరు. ఆహా, ఈయనకి పెద్దమ్మ కొడుకులు కాదు మామ, కానీ సడ్డ కూడా అవుతాడు. అంతే, సడ్డకుడే మామ, నీకు సడ్డకుడే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆంటీ లవరే, ఆడ ఆంటీ లవరే, సేమ్ ఉన్నట్టున్నాం. మరి ఒకటైతే కదా, సడ్డకుడే కదా.
అట్లా అంటున్నా. అంటారు మామ ఇంతకాడు కలిసాడా? లేదు మామ, నేను ఈత కొట్ట పోయినాక మనం పట్టుకొచ్చినాం కదా, ఆ. ఇక ఇంట్లో ఉన్నాడో ఎటు పోయిండో మరి, పత్తలేదు జాడలేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న అంటే ఉత్సాహ పోసుకుంటున్నాడు. మొత్తానికి మనం మాట్లాడిన తర్వాత వాడు బాగా మారాడే. ఒక్కరోజే కదా అయింది, చూద్దాం. చూద్దాం, అలానే ఉంటే మంచిదే. ఏమో కాకపోతే గ్యారంటీ లేదు మామ, గ్యారంటీ లేదు మామ. ఇంతకు దేని వాళ్ళు చనిపోండు. అవు బ్రో, ఇంకా అంకుల్ ఎట్లా చచ్చిపోయినట్టు మరి? అరే అంకులా, అరే చెప్పాలంటే మస్తు నవ్వుతాంది బ్రో. ఎందుకు నవ్వుతున్నావు బ్రో కదా? అరే ఆ అంకుల్ కి హార్ట్ అటాక్ ఉండే. ఆ, ఆ, నేను మా ఫ్రెండ్ గారు ఏం చేసినాం తెలుసా? ఆ, నైట్ కి నైట్ ఆ. లోన్ పైసలు కట్టాలి అని పోయి తీర్చినాం బ్రో, ఇద్దరిని తీసుకుపోయి. ఓరి అమ్మా, ఇదా matter. బ్రో అమ్మా, ఆడ ఉరేసుకుని అందుకేనా? మరి అంటే కర్త కర్మ క్రియ ఆడ కాదు, ఈడు ఈడు. అరే బ్రో, నువ్వు దీని అంతటి కారణం నువ్వేనా అయితే? ఆడ అట్టిగా బకరాయండి మామ, ఆడ అట్టిగా బకరాయండి మామ. ఎవడు బ్రో? ఎవరు లేదు బ్రో, సటకుడు. కర్త కర్మ క్రియ మొత్తం. గ్రేట్ బ్రో నువ్వు, నీలాంటి చూసి నేను నేర్చుకోవాలి, సెల్యూట్. సూపర్ బ్రో నువ్వు. మరి సంవత్సరం నుంచి సాగిస్తున్నావు కదా నీ వ్యవహారం మొత్తం, మరి ఏ ఒక్క రోజు కూడా నువ్వు మ్యాటర్ లేకుండా లేదు బ్రో, ఎప్పుడు చూసిన అంకుల్ ఇంట్లోనే ఉంటుండే. అరే ఏం చేద్దాం, అంటే ఆత్రం ఆపుకున్నావు అన్నట్టు, అంతేనా? అంతే మరి ఇక. ఈడు ఆపుకున్నాడు, ఆడు ఆపుకోలేడు. అంతే తేడా. బ్రో, మరి ఇప్పుడు ఇక అడ్డైపోయేం లేదు, ఇక ఆడుకోండి ఆట. ఆడుడే ఉన్నది ఇక ఆట, ఆడుడే ఉన్నది ఇక ఆట. అడ్డ అయితే ఏం లేవు, గోడలు ఉన్న గోడలు ఇరిగిపోయినాయి. అమ్మా, ఆడు లెఫ్ట్ అయిపోయింది. గోడలు. గ్రేట్ బ్రో, మరి అడ్డే లేదు. నీలో ఉన్న వేగానికి గోడలు కాదు, నీలో ఉన్న వేడిని చూపించు చూపించు ప్రపంచానికి. ఇంకేం సంగతి మరి? ఆంటీకి ఇంకేం సంగతి మరి? ఏం లేదు బ్రో, ఇక రేపటి నుంచి స్టార్ట్ అనుకో. కాదు, ఒకవేళ ఆంటీకి మరి అఫైర్ ఉంటే ఏం చేస్తావు బ్రో? ఆంటీ నిప్పు బ్రో, ఆంటీ నిప్పు బ్రో. ఆంటీ గుండెలా ఉండేది నేను. అది కాదు, ఒకవేళ ఉంటే చేస్తా. లేదు మామ, ఆంటీ నిప్పు. ఆ నిప్పుడు అంటున్నది కాలిపోయింది ఆల్రెడీ, ఇంకొకటి తెలియదా నీకు? నిజం బ్రో, ఏం లేదు బ్రో, సడ్డ కూడా అదే బ్రో, కాలిపోయింది. అదే ఆయన కాలిపోయిండు బ్రో, కాలిపోయిండు మొత్తం. చీరనే కాలిపోయినాక చీర ఇట్లా ఇప్పేసింది, అప్పుడు నువ్వు పోయినావు. బాయ్ బాయ్, గుడ్ బాయ్. కథం అంతే ఉంటది ఇక. ఇంకేంటి మామ అయితే విషయాలు? ఎక్కడైనా ఊరు నుంచి ఇంటికాడ నుంచి బయటకు వస్తావా? వస్తాయి రేపటి నుంచి. రాత్రి పూట ఉదయిస్తాడు అన్నట్టు, అది కూడా ఆంటీ దగ్గర ఉదయిస్తాడు. అంతే. మరి పగలంతా చాటింగ్ బీటింగ్ ఏం చేయవా బ్రో? మొత్తం ఫైటింగ్ రాత్రి, ఇక ఏం చేద్దాం, ఫోన్ ఉండదు దాని దగ్గర. ఇప్పుడు అంకుల్ లేడు కదా, కొనిపారా ఉంటది ఇక ఫోన్. అంకుల్ లేడు, వీడియో కాల్, మెసేజ్లు, చాటింగ్. అందుకనే ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళలేదు ఎంతవరకు. వెళ్ళినా ఏం చెయ్యలే. సరే గానీ అమ్మాయితో ఏం చేసాం? మీరు అవుతానే. ఏ అమ్మాయి రా? ఈ అమ్మాయిని మర్చిపోవడం మొత్తం మర్చిపోయినట్టు. లవ్వురా? అది కాదు బ్రో, ఎందుకు ఇప్పుడు కూడా లవ్ లే ఉన్నావా? లేదు, బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత ఆంటీని తగులుకున్నావా లేదంటే అయిన తర్వాత తగులుకున్నా? గ్రేట్ బ్రో, ఎవరో ఒకరు సోపోతున్నారు నీకు. నీ హృదయానికి మనసుకు శాంతిని ఇచ్చింది ఆంటీ. కనెక్ట్ అవుతుంది అట్లా. ఇంతకేమైనా చేసావా? ఏం చేయలేమా, లవర్ తోనే చేసిన అన్ని ఆటగాడే. టిఫిన్లు అన్ని అయినాయి. ఫుల్ మీల్స్. మా బతుకు ఏం లేదు అనుకోవడం. నువ్వు నిజంగా గ్రేట్ బ్రో. అటు అమ్మాయిని ఇటు ఆంటీని సెట్ చేసినావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకనంటే ఆడించే వాందే ఆట, పాడించే వాందే పాడన్నట్టు మనడు ఆడించిండు, పాడించిండు. తమ్ముతో ముఖ్యంగా అప్పుడప్పుడు తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాయి. మీ తమ్ముడు ప్లే బాయ్. అంతే మరి, తమ్ముడు బాగున్నాడు బ్రో. మరి బాగున్నాడు. అప్పుడప్పుడు పని చేయమని చెప్పు మనకి. చేస్తున్నా, పని చేస్తాడా? బాగా రెస్ట్ ఉందేమో. రెస్ట్ ఉంది ఇక్కడ డైలీ గ్యాప్ ఉండకుండా కూడా భారత్ తమ్మునికి పనే పని గ్యాప్ ఉండదు. కానీ బ్రో ఒక విషయం చెప్తా, నిజంగా ఆంటీ నీకు బాగా సర్వీస్ చేసింది కదా బ్రో. ఎప్పుడైనా నీకు ఖర్చులకు కావాలంటే ఎట్లా బ్రో, మన ఇంట్లో ఇస్తున్నా పైసలు? లేదు, ఫోన్ పే కొట్టేది బ్రో. ఇది ఆంటీయేనా? నిన్ను మంచిగా నడుచుకుంది బ్రో. మొన్ననే 10,000 కొట్టింది బ్రో బట్టలు కొంటా అంటే. అంకుల్ డబ్బులు బ్యాంక్ లోన్ మొత్తం సగం పైసలు వస్తున్నాయి నిజంగా బ్రో. మరి నువ్వు ఇస్తున్నావు ఆంటీకి ఏమన్నా? నేను ఇయ్యలే, ఆంటీని ఎత్తుంది నాకు. నేను ఎందుకు ఇస్తా బ్రో? నేనేమన్నా పని చేస్తున్నానా? అది కూడా వాస్తవమే, ఇది కూడా వాస్తవం.
డబ్బులు ఇప్పించి మరి సర్వీసింగ్ అది. మామూలు విషయం కాదు, గ్రేట్ అసలు. ఇలాంటి గ్రేట్ పీపుల్స్ ఉండాలి మనం వచ్చేలా. ఇంకా మరి బ్రో చెప్పు, ఇంకా విశేషాలు. ఆంటీ గురించి నీకు ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు? రివ్యూ ఏమైనా ఉందా? అది మంచిగా ఉంది బ్రో ఆంటీ, నిప్పు బ్రో. బ్రో వేరే పరే మగాన్ని కన్నెత్తి చూడదు బ్రో. అందుకే కాలిపోయాడు. ఇంకా బ్రో మరి మొత్తానికి తెలుసుకో ఆంటీ గురించి, లేదంటే ఇంకా తెలియదు. మొత్తం 100% తెలుసు. చెప్పింది ఎవరైనా ఉన్నారా అంటే లేరన్నది. నువ్వు నమ్మేసావు. అడిగినావు బ్రో ధైర్యంగా, అంత ధైర్యంగా అడిగినా. అవునా? అవు బ్రో, నీ కాంటెంట్ అంత ఇష్టం ఆంటీ అంటే? ప్రాణం బ్రో. ప్రాణం నీకే ఇచ్చింది బ్రో, ప్రాణం నీకే ఇచ్చింది. గ్రేట్. నువ్వంటే ఆంటీకి బాగా ప్రాణం కావచ్చు కదా? కావచ్చేంది బ్రో, ప్రాణమే బ్రో. అవురా, నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా ఆంటీ గురించి బాగా అడుగుతున్నా. ఏం సంగతి నాకు అర్థమైతలేదు. లేదు మామ, దేవత కదా మీ అంటే. దేవతనా లేకపోతే ఏమన్నా నడుస్తుందా నీది కూడా? పట్టేశాడు. అదే అంటున్నా మరి, వచ్చినప్పటి నుంచి పోనీలే పాపం అని తాగడానికి ఇస్తే పోరానివి, అప్పటి నుంచి దాని గురించి అడుగుతున్నా. మామ ఏట అంత మాట అనేసా నాకు? కాదు బ్రో, ఒక మాట చెప్పన్నా, మా మోకాలకు అమ్మాయిలే పడరు, ఇక ఆంటీలు పడతారా? నల్ల ముఖం ఉన్నది మాది, మా ఇద్దరు డికాషన్ లెక్క. మా ముఖాలకు అమ్మాయిలు పడతారా? కొన్ని ఆంటీలు పడతారా? 10 మంది ఉంటారు బ్రో. లేదు మామ, అయినా నీకు ఆంటీ పడేసావంత నువ్వు, నీకు ఎంత రేంజ్ రా. మరి నువ్వు ఇంట్లో ఉండే పడగొట్టినావు, మేము గాదగా తిరుగుతాం. మాకు ఒక్క పోరి కూడా లేదు, ఒక ఆంటీ కూడా లేదు. ఏదో ఫోన్ చూడాలి సపడాకుండాలి, ఏదో రీల్స్ బతికేయడమే లైకులు కామెంట్లతో. కానీ నువ్వు లైకులు కామెంట్ కాదు, ఓన్లీ కార్యక్రమాలే డైరెక్ట్ కూడా. మరి గ్రేట్ బ్రో. అందుకే మరి నీ నుంచి మేము ఇన్స్పైర్ అవుతాం, తెలుసుకుంటాం. కొన్ని లూప్స్ ఉంటాయి, చెప్పు బ్రో. ట్రిక్స్ ఉంటే మేము కూడా చెప్తే మామ కూడా చూస్తాం కదా. మాకు కూడా ఉంటది కదా ఆకలి, చెయ్యాలి, చూడాలి. అందరికి ఉంటది ఇక, మీ టెక్నిక్ మీకు ఉంటాయి, మాకు తెలియక అడుగుతున్నాం కదా. పైగా ఎక్స్పీరియన్స్ తెలిసినవి, చూసినవి, చేస్తున్నవి, చెయ్యబోయినవి, ఒక పానం లేపేసినవి నువ్వు. ఆంటీ కోసం ఎగ్జామ్స్ మీ ఇద్దరు కలిసి లేపేసిండ్రు కదా బ్రో. కొన్ని ఆ ప్లాన్ ఎగ్జామ్ స్కెచ్ చేసిండ్రు బ్రో. బ్రో ఇప్పుడు కదా, ఆ ప్లాన్ ఇచ్చింది ఎవరు? ఆంటీనా లేకపోతే? ప్లాన్ ఇచ్చిందే ఆంటీ మరి. ఈ మధ్యలో సుట్ కేసులే కాకుండా ఉరితాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు మామ. రేట్ మరి నువ్వేమన్నా ఎందుకు అనొద్దా మరి? నేను అన్నా ఎందుకు ఉండని, పాపం పోనీ అంటే ఉంటే డిస్టర్బ్ చేస్తుండు, రోజు వస్తుండు చేస్తుండు అనబట్టే. అంటే మొత్తం ఆంటీ చేసింది అన్నట్టు. ఆంటే చేసింది. అది కాదు, ఆంటీకి మొగడంత ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదట. అరే మామ, ఇష్టం లేని పెళ్లి చేసుకుందా? అవురా? మరి ఎంతమంది రా? బ్రో కోపంగా రా. ఏమంటే నువ్వు అంకుల్ ఇద్దరు, ఆమెకి 2 కళ్ళు కదా, ఒక కన్ను పొడుచుకుంది ఆమెనే. అట్లా పొడుచుకున్నది. ఇప్పుడు సడ్డకుని ఇంకొక కన్ను అన్నట్టు. సడ్డకుడే కదా నీకు, ఇంకా అట్లా. అయినా ఆంటీ మంచిదే బ్రో, నీకు సూపర్ సెట్ అయింది జోడి. ప్లే ఆంటీ పడాయించావు. ప్లే ఆంటీ ఏం లేదు బ్రో, వెళ్తావు అయిపోద్ది, వచ్చేద్దాం. ఆంటీతో ఆట ఎట్లు చెప్పాలా బ్రో? ఆంటీతో ఆట, సింహంతో వేట, 2 ఒకటే. ఆట ఆడించాయి, రఫ్ ఆడించాయి. ఇంకేంటి మామ అయితే విషయాలు? ఏమో మామ, ఇలాంటి గొప్ప విషయాలు ఉంటుంటే ఎడికెళ్ళో గజ్జుమంటుంది పానం. ఈ ఫ్యూచర్ చూస్తున్నావు, వచ్చేస్తున్నావు. ఏం లేదు మామ, ఈయన ఫ్యూచర్ బాగుంది. మన ఫ్యూచర్ ఏమవుతుందో గ్యారంటీ లేదు. ఎందుకనంటే ఆడట్లా, ఈడిట్లా, మనం ఎట్టిట్టనో. మనూరు ఎలాగ ఉందా, లేదంటే అక్కడ అలాగే ఉంటుందా? అవు బ్రో. ఒక అంటే ఉందా? ఇంకేమన్నా అకౌంట్ లో మెయింటైన్ చేస్తున్నావా? అకౌంట్ లో అయితే లేరు, నంబర్ పంపుతా అన్నాడు, పంపిగా సెట్ చేసుకుంటా. ఇంకా ఆకలితోనే ఉన్నావా బ్రో? ఓకే బ్రో, మీ ఆంటీ మన సెట్ కావు, కానీ ఎవరైనా మంచి పోరుంటే మాత్రం చెప్పు. నాకు చెప్పకపోయినా మనోడైతే ఆకలితో ఉన్నాడు, కొంచెం వేటగాన్ని ఆదుకో కొంచెం ప్లీజ్. ఇక నాకంటే ఏముంది, ఏదో వచ్చిందో సచ్చిందో. మా వాడు రీల్స్ చూసుకుంటూ బతికేద్దు, అలా ఉండలేకపోతావు. మేము పని చేయను, ఆదివారం అంగడికి వచ్చి ఆడ అంగడికి మస్తు మంది వస్తారు. అవునా? నేను అంటుంది వాళ్ళ గురించి కాదు బ్రో, అమ్మాయిలే అంటున్నా నేను కూడా. అమ్మాయిలు వస్తారా? అవునా? అంగడికి రారా? ఆహా, కంటి సూపుతో చూసి పడగొట్టుకో అంటాడు. అంటే నీ కష్టం నువ్వే పడమంటాడు. అలా మనకు పడరు. అట్లా మాకు పడుంటే ఎవరి దాకా ఎంతో మంది అమ్మాయిలు పడగొడుతుంటా బ్రో. మాకేడా, మాకు ఫోను రీలు
షేర్లు కొట్టాలి, సప్పుడు దాకా ఉండాలి. చూడ్డా వెళ్ళడం రావడం ఉమ్. ఇంకేం ఉండదు. మా బతుకు రీల్ చూసుకుంటూ షేర్ చేసుకుంటూ అదే బతుకు అయిపోయింది మాది. అర్థమైందా బ్రో? నువ్వు డైరెక్ట్ గా అనుభవిస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది తెలుసు. కాబట్టి అసలు ఎట్లా పడగొట్టినావు బ్రో గంత ఖతర్నాక్ ఫిగర్ ని? ఏదో ఇక ప్రపోజ్ నువ్వు చేసినావా, ఆమె చేసిందా? ఆమెనే చేసి నేను ఎందుకు చెప్తా? మనం ఇంత మంచిగా ఉన్నాం. గ్రేట్ బ్రో, నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ప్లానింగ్ ఏంది మరి? ఏం లేదు ఇక రేపటి నుంచి స్టార్ట్ అనుకో. అది కాదు, ఇలా దొంగతనంగా ఈ ఊర్లో నడిపే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా డైరెక్ట్. ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోలేవు కదా. ఇంటికి వెళ్ళి ఈడ నిలబొట్టి ఆడుంటావు కదా పోయి. ఆడ ఉంటా గానీ అరే మామ, ఆ. నైట్ టైం వెళ్తాం ఆంటీ దగ్గరికి. ఆ. ఇక్కడ నుంచి డైలీ అంతేనా? ప్రతిరోజు వెళ్తావు కదా. ప్రతిరోజు పడుతుంది కదా. అదేదో అది యుద్ధం, డ్యూటీ. డ్యూటీ చేస్తుంటావు కదా. ఆ. అదే ఇంట్లో మాట్లాడేసి పెళ్లి చేసుకోవచ్చు కదా దాంతో, రెండో పెళ్లి. రెండో పెళ్లి చెత్తి ఇక ఏం లేదు ఇక ఇంటికి వెళ్ళి ఒరే, మడుకోవాలి. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకు బ్రో? పోషిస్తుంది నిన్ను, పోషిస్తుంది. మంచిగా చూసుకో. నీ కాళ్ళు 10 వేలే కొట్టింది, పోషిస్తుందా నిన్ను? అది మొగుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తుంది? నువ్వు ఉన్నావు కదరా. నెక్స్ట్ నువ్వు ఊరుతాడవుతావు అంతే. ఆమె ఎట్లా అట్లనే పోతావు అంతే. ఏదో ఫ్రిడ్జ్ లో ఏంది కూలర్ వెళ్తావు. లేదు బ్రో, ఫ్రిడ్జ్లు కూలర్లు ఉంటాయి చూసినావా? చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి కదా అందులో చెప్తున్నాం. ఉంచుతుంటారు. అందులో అన్నీ ఉంచుతుంటారు. ఉంచుతుంది మంచి ఒక రోజు. మన నీ ప్లేస్ ఏంది? కూడా వస్తుంది అంతే. కూలింగ్ అంటే ఇష్టం ఆ లేదా? place లోనా? లేదు బ్రో, ఇప్పుడు అంకుల్ ప్లేస్ నువ్వు పోయినావు కదా, అట్లనే ఆ ప్లేస్ గొప్ప ప్లేస్ కమాయించుకున్నావు నువ్వు. ఆ. కామ్ నామ్ కమాయా తూ. ఆ, అచ్చి చోటి ఏకదం కార్ కిస్కప్ తాది అన్నట్టు నువ్వు. అచ్చి చోటి ఏకదం కార్ కిస్కప్ తాది అన్నట్టు నువ్వు. ఏది పడుతుంది కానీ హైలైట్ చేసినావు నువ్వు. అట్లా ఉంటది మరి మనతో. అటు పడతాడు ఇటు పడితే చెడు పోతాడే. ఊపుకెళ్ళిపోతావు, ఊపేస్తావు నువ్వు. ఇప్పుడే మరో బాలయ్య పోయినావు. బాంబులు పేల్చాలి, కారు లేపాలి, తమ్ముడు లేపు. లేపుదాం. నువ్వు లేపకపోతే ఇంకోటి లేపుతాడు మళ్ళా. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, లేపాలి అంటున్నాను. అదే లేపుదామంటే లేపాలి, నిద్ర లేవాలి తమ్ముడి లోకం. ఇంకెందుకు ఓపిక? నువ్వు లేపాలి, ఫుల్ లూపాలి. ఫుల్ డ్యూటీ ఎక్కాలి, అంతే 24 hours ఆన్ లో ఉండాలి బ్రో. ఎక్దమ్ అంత నిర్విరాంగా పోరాడే యుద్ధానికి కాదు నువ్వు. అసలు నీకు ఎలాంటి ఏమంటారు బ్రో దాన్ని, వితౌట్ రెస్ట్ నువ్వు యుద్ధం. ఈ సంవత్సరంలో పడిన కష్టం అంతా సెకండ్ అలా నేర్చుకోవాలి నువ్వు. చెమట రావాలా. చెమటోడ్చి కష్టపడు, నీ చెమట నీకు చుక్కని. ఫలితం, నీకు ఫలితం, నేడు ఫలితం. అదే మరి నీ నెక్స్ట్ జనరేషన్ నాటి కడుపులో చేయాలా. అది నువ్వు అబ్బా దొరికిన వైపు జమ్ముకే అనుకో, అటే వెళ్తాం. అటే అవుతాం. సరే అదే కథం, గుడ్ బై. పాయ ఉంచుకున్నది పాయ. మరి అన్ని నువ్వే చెప్తున్నావు, మరి తెలిసే కదా నువ్వు. అబ్బా వెల్ ఎక్స్పీరియన్స్ మామ. చాలా సరైన పరిచయం చేసినావు ఇలా నాకు. అయితే మొత్తానికి ఆంటీ నీకు ప్రపోజ్ చేసింది. ఆ, ఎలా? నీ లవ్ స్టోరీ ఏమైనా చెప్పగలవా? నేను ఇట్లానే ఒక రోజేమో బస్ స్టాండ్ లో కూర్చొని నా ఫోన్ ఒక చూసుకుంటా. చిన్న మామూలు డౌట్ బస్ మామ, స్టాండా? అసలు ఆ. చిన్న డౌట్ బ్రో. ఆ, ఇప్పుడు అంకుల్ చచ్చిపోయాక ఒక రోజు ముందు ఆ. ఎటు పోయిండట కదా, మరి నీకు చెప్పలేదా ఆంటీ రమ్మని? 2 days ఏదో ఊరు వెళ్తున్నాడు కదా. ఏమో మరి నాకైతే ఫోన్ చేయలేదు. చెప్పలేదట. అటు వాడిని పంపి సడన్ చెప్పింది. ఎవడు? ఏం లేదు బ్రో, సీక్రెట్ గురించి సీక్రెట్ గా. అదే అంటున్నా. ఎట్లా చంపుదామని ఫిక్స్ అయ్యారు కదా. ఆ, ఫిక్స్ ముందే అంటారా లేకపోతే? ఏ లేదు, ఫోన్ చేసింది ఆ, పొద్దుగాల ఆ, డ్యూటీకి పోయినప్పుడు. ఆ. ఈ రోజు మా ఆయన తప్పేద్దాం అనబట్టి. పొడి అమ్మ. మామూలు యాక్షన్ కాదు బ్రో, కొంచెం గ్యాప్ ఇస్తావా? డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది. భయమే లేదా బ్రో నీకు మరి? నేనేమన్నా కొట్టినానా తిట్టినానా బ్రో? ఇది కూడా వాస్తవం. ఆడే ఉత్సవాలు చచ్చిపోయాడు అని చేసి భయపెట్టావు అంతే కదా. లేదు, ఇద్దరిని తీసుకుపోయి డబ్బులు ఇస్తావా లేదా అని భయపెట్టించినాం అంతే. అది హార్ట్ అటాక్ ఉండే చచ్చి పీకిండు. ఆయనకి బ్యాంకులో ఉన్న విషయం ఎవరు చెప్పారు మరి నీకు? ఆ, ఆయనకి బ్యాంకులో ఉన్న విషయం నీకు ఎవరు చెప్పారు? కలెక్షన్ కత్తారని తను పిల్లమే చెప్పింది. కాదు బ్రో, అంకుల్ మీద ప్లాన్ చేశారు కదా మీరు. మీకు భయం కాలేదా మరి? భయం అయింది కానీ ఏం చేద్దాం ఇక. ఆంటీ కోసం త్యాగం చేసినావు. కానీ ఆంటీ కోసం నువ్వు ఇంత ధైర్యం చేసినావు అంటే నువ్వు గ్రేట్ బ్రో, గ్రేట్. ఏదో బ్రో ఇక అంత అయితే మరొకరు దొరికితే దొరికితే కట్టేసి కొడుతుండే నన్ను కుక్కని కొట్టినట్టు. కానీ నువ్వేం చేయాలంటున్నావు కదా, ఆడే భయం చచ్చిపోయాడుగా. ఖాళీ భయపెట్టించినాం అంతే. నువ్వు ఒకవేళ ఏమైనా పోలీసులు డౌట్ మీద వస్తే ఏమున్నది? ఏమో ఆంటీ నీ మీద రివర్స్ అయిపోతుంది. అట్లాంటిది కాదు ఆంటీ, బాగా మంచిది. బాగా మంచిదే బ్రో, మొత్తానికి ఆంటీ అందుకోసం అంకుల్ చంపారు మిత్రులు కలిసి. మొత్తానికి ఆంటీ ఏంది బ్రో? లేదు బ్రో, ఇద్దరు కలిసి గేమ్ ప్లాన్ చేసి అంకుల్ లేపేశారు కదా. నీ బాగుంది. ఆలోచనకు ఆ ప్లానింగ్ మొత్తానికి ఆంటీని వెనకేసుకొస్తున్నావు. కదా. అంటే అందరికి ఇష్టం బ్రో నీకు.
ఏ పైసలు కొడుతుంది బ్రో, ఎప్పుడు అంటే అప్పుడు కావాల్సినప్పుడు హెల్ప్ చేస్తుంది. పంపిస్తుంది అంతే. నీకు అంత ఇష్టమా? పైసా ఏమైనా చేపిస్తుంది అని ఎగ్జాంపుల్ మనోడు. ఆ, కాదు బ్రో, bro. మరి నీ తమ్ముతో ఒక్కసారి పని చేపియో, ఒక్కసారి చేద్దాం ఇక రేపటి నుంచే కాలే కదా. ఇంతవరకు బ్రో. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, నువ్వు కూల్ గా ఉండు, ఖాళీ చేయకంటున్నా. అదే ఇది ఎవడిచ్చాడు? ఆంటీ ఇచ్చిందా? ఆంటీనే ఇచ్చింది. నీ పేరు మీద ఒకటి పేద అంటే బట్టలు పెట్టి అన్నీ అంటే కొనిచ్చిందా? ఆంటీ కొనిస్తుంది. మనోడు బరువతమైన ఇంట్లో 24 గంటలు ఇంట్లో ఉండి బయట నడిపేస్తుందంట. గ్రేట్ గ్రేట్. ఇలాంటి ఆలోచన మాకేది రాదు బ్రో. మరి ఆలోచించాలి బ్రో, ఆలోచిస్తే వస్తుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అంతే, డబ్బుకు ఒక్కలేదు. ఏ దబ్బు కదా. మరి ఆంటీ పేరు మీద భూమికి ఏముందట? ఏం 4 ఎకరాలు ఉన్నదట. మంచి ధనవంతుడు అయిపోతున్నావు. ఎకరం ఒక 5 లక్షలు అనుకుని 20 లక్షల రూపాయలు బిజినెస్ అంతా పెట్టుకుంటే ఫుల్ సెట్ అయిపోతాం. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, 4 ఎకరాలు నీ పేరు మీద రాపించుకో, లేకపోతే నేను కుప్పలు పెడతాను నేను. ఇంతకు ఈయన ఎక్కడ ఎరగని చెప్తుంది. అదే ఆ 4 ఎకరాలలో ఎన్నో అదే. ఏం లేదు బ్రో, బాండింగ్ చాలా బాగుండాలి. మొత్తానికి మన ఊర్లో ఉన్న కాంటీ అంతే ఇదే పవర్ఫుల్ అంటే. పవర్ఫుల్ అంటే వెరీ గుడ్ అంటే మంచిగా గ్రేట్. యువర్ సెలెక్షన్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏదో బ్రో మీ అంత అయితే కాదు. అబ్బా మాతో పోల్చోక బ్రో నువ్వు. అది కాదు కానీ మాకేంత బేసిక్ మన ఊర్లో అంతమంది ఉన్నారు కదా మామ, దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? అరే నేను ఒక రోజు ఏమో బస్ స్టాండ్ లో కూర్చున్నారా, కూర్చుండే వచ్చింది. ఒకసారి ఫోన్ అడిగింది, ఎవరికో ఫోన్ చేసింది. నేను అనుకున్నా ఇక మొగుడుకో ఎవరికో అనుకున్నా. తర్వాత అర్థమైంది తన నంబర్ ఏమో నా ఫోన్ లో సేవ్ చేసింది. ప్రపోజ్ చేసింది రైట్. మళ్ళా వేరే రోజు ఏమో ఫోన్ వచ్చింది ఆ నంబర్కి వెళ్ళి. ఎవరు అంటే నేను మొన్న బస్ స్టాండ్ లో కలిసి అని చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అలా మీ ప్రేమ పరిచయం స్టార్ట్ అయింది. ఇక ఇలా బాగుంది బ్రో, లవ్ స్టోరీ చాలా చాలా బాగుంది. దీంతో ఒక సినిమా తీయచ్చు, ఆంటీతో అంకుల్ అని. సారీ, ఆంటీతో అబ్బాయి, ఆంటీతో అమ్మాయి కూడా అని. అమ్మాయికుడు. ఓకే, ఏంటి బ్రో? ఏం లేదు బ్రో, ఆంటీ అక్కడ నీ ప్రేమ అమ్మాయి యొక్క ప్రేమ కదా బ్రో. నీ అమ్మాయకునికి ఆంటీకి జంట పెట్టి ఆంటీతో అమ్మాయి కూడా అని కథన స్టోరీ రాయచ్చు బ్రో. తీద్దాం. మరి ప్రొడ్యూస్ చేయించుతావా దాన్ని? దాన్ని చెప్పి బ్రో ప్రొడ్యూసర్. మరి 4 ఎకరాలు ఉన్నది, ఎకరాలు అమ్మేసినా కూడా చేయొచ్చు. 10 లక్షలతో అయిపోద్ది. రోడ్డు పక్కనే ఉన్నాయి, రిచ్ గా మంచిగా తీద్దాం. అయ్యమ్మ మంచి కలెక్షన్ వస్తుంది. పక్కన అంటే ఎకరానికి ఒక మినిమం కమ్సే కమ్ 10 లాక్ ఉంటది. బాగుంటది. 4 ఎకరాలు అంటే మస్తు వస్తుంది పైసలు. 40 లాక్. సూపర్. భూమి మరి ఎవరి పేరు మీద ఉంది? దాని పేరు మీదనే ఉన్నది. అరే మామ, సెట్ చేయరా కొంచెం. దేనిరా? అదేరా, డబ్బు పైసలు ఉన్నాయి అన్నా కదా. పైసలు కావాలా నీకు? పైసలు కాదురా నాయన, మీరు పెట్టుబడి పెడితే మేము సినిమా తీస్తాం, నిన్నే దాన్ని పెట్టేసి కొద్ది చూడరా. అప్పుడు ఎవరు అడ్డు చెప్పరు, ఆడుకోవచ్చు ఆడ రోజు. మంచి పిక్చర్ అడుగుతా. తమ్మునికి పని మంచి పిక్చర్ తీయిస్తున్నావు, మంచి రొమాంటిక్ రా. సరే అడుగుతా. దెబ్బ మీద దెబ్బ. టైటిల్ దుకాణం. టైటిల్ ఓపెన్ చేస్తే దుప్పటి ఇలా తీస్తుంటా, పక్కన ఆంటీ ఉంటది అంతే. టైటిల్ బాగుందా? మంచిగా ఉందరా ఇది. ఇదే కంటిన్యూ చేద్దాం. చెప్పిన టైటిల్ కూడా దుప్పట్లో దుకాణం. క్రియేటెడ్ బై నాగరాజు అండ్ డైరెక్టెడ్ బై రమేష్. నేను పాత్ర పోషిస్తా బ్రో, జస్ట్ చూస్తా. నేను ఆడియన్స్, నేను ప్రేక్షకుని. ఏమంటావు? చేద్దాం, టైం ఉంది దానికి కూడా. ఆంటీతో చేసి అదృష్టం వచ్చిందంటే బ్రో నువ్వు అదృష్టవంతుని కాదా బ్రో. పైసలు ఏముంది, ఎన్నో లేకపోతాయి అంతే. మనకి మనీ నాట్ మ్యాటర్, క్యారెక్టర్ అది నీకు ఉంది బ్రో. ఇంకేం మామ అయితే? ఏమో మామ, ఇవన్నీ చూస్తుంటే నాకైతే. ఇంతకీ మీ లవ్ ఫోన్ కాల్ నుంచి అయ్యిందా? ఫోన్ కాల్ నుంచే స్టార్ట్ అయింది. మరి ఎంతవరకు వాళ్ళ ఇంటికి అలాంటివి లేవా? మరి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూలర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయా బ్రో? ఏసీలు కూడా ఉన్నాయి బ్రో. ఏసీలను పట్టవు కానీ. ఏంది బ్రో? ఏం లేదు బ్రో, ఏసీలు మనకు పడరావంటన్నా. ఫ్రిడ్జ్ డబుల్ డోరా, సింగిల్ డోరా? బీరువా ఉందా? బీరువా కొత్తగా పెద్ద బీరువా ఉంది. నీ అంత హైట్ ఉంటుందా? నాకన్నా పెద్దగా ఉన్నది. అది సెట్ అయిపోతుంది. వీడి కోసమే పెట్టింది. నిజం, సెట్ అయిపోతుంది. బ్రేకింగ్ న్యూస్. బీరువా అనుకో, ఆ దుకాణం నువ్వే ఉంటావు బ్రో, నీ పేరు మీద దుకాణం పెడతారు, నాగరాజు కిరాణా స్టోర్ అని. ఆ బీరో నీకోసమే ఉన్నది బ్రో. నా కోసమా? అదే బ్రో, ప్రేమతోని. ఎందుకంటే ఆ బీరో హృదయాన్ని పెట్టుకోవడానికి, నీ ఉన్న బాడీని పెట్టుకోవడానికి. అందులో అంటే బాడీ కాదు బ్రో, నీ హృదయాన్ని. నీ బట్టలు కూడా బాడీ కదా, బట్టలు బాడీ అన్నాడు అంతే. అదే అంటున్నా, మరి బాడీ గీడి అంటుడు అయితే తేడా ఏం లేదు, కంపల్సరీ బాడీవే. ఇప్పుడు
ఇది బ్రో బాడీ. ఇదైతే బాడే బ్రో. నీ బాడీని నీ మొత్తం నీ కసిని మొత్తం చూపించు. మామా యుద్ధం చేయి. మామా నీకు ఏ నెంబర్ అంటే ఇష్టం నీకు? ఏ నెంబర్ అంటే ఇష్టం నీకు? ఎన్ని నెంబర్లు అంటే ఇష్టం? 19. 19 ముక్కలు సరిపోద్ది. 19 ముక్కల. అదే బ్రో 19 ముక్కలు అంటే 2 ప్లస్ 1 అవుతాయి 3. 1 ప్లస్ 9 అవుతాయి 19. అదే చెప్తున్నాడు మరి. అట్లానా? మరి ముక్కలు గిక్కలు అంటుండే నీ ముక్కలే చెప్తున్నా. నా ముక్కల అదే బ్రో చికెన్ ముక్కలు. అదే మరి చికెన్ ఏమన్నాడు? చికెన్ ఇష్టం లేదు చికెన్ నీకు? నాకు చికెన్ అంటే పిచ్చి. అదే మరి నీ ముక్కలు అంటున్నా మరి. అట్లానా? ఉడికించే బాగుంటాయి. ఉడికించిన కుక్కలకి ఎత్తదేమో. కుక్కలకా? చెరువులో పడి వచ్చి అది బ్రో ఇప్పుడు చికెన్ తెచ్చింది ఆంటీ 19 ముక్కలు తెచ్చింది. నువ్వు 19 తింటావు ముక్కలు? తినా. ఒక 2 తింటావు కావచ్చు. కుక్క అయితే తింటది. అదే మరి తింటాయి కుక్కలు. కొన్ని చెరువులో కూడా పడవచ్చు. చెర్లో కూడా జిమ్మలకి అయితే. అదే జిమ్మలక. అదే బ్రో జిమ్మలు అంటే ఏమేయాలా? ఎరేయాలి కదా. ఎర నువ్వే. నేనా? అదే బ్రో నువ్వే ఎరేయాలంటున్నా. అట్లానా? నువ్వే ఎత్తే జిమ్మలు పట్టుకొస్తాయి అట్లా. అర్థమైంది నీకు ఇప్పుడు? అర్థమైంది. ముక్కలని 19 ఏం లేస్తారు చెరువులా? ఎవరు లేస్తారు? నేనే. అదే మరి ఈయనే ఎత్తారు. క్లారిటీ వచ్చిందిగా? క్లారిటీ వచ్చిందా నీకు? లేదు మామా, ఇవన్నీ కష్టపడాలంటే. అందుకే జల్దీ నీ యుద్ధం స్టార్ట్ అయినా అనుకో సిద్ధంగా ఉంటారు. అంతే. లేకపోతే మళ్ళా ఏంలా షేర్లనే ఎత్తారు. ఎరా ఎత్తారు బ్రో. ఎరానా? నిన్న చూసుకో. నన్నా? అదే బ్రో నిన్న అంటే ఎస్టర్డే. నిన్నానా? నేను అంకుల్ చచ్చిపోయాడు కదా, ఆ నేషన్ కదా, మన నువ్వు పోయాలి కదా, నిన్న ఎక్కడ చూసుకోంటన్నా. ఇప్పుడు నువ్వు రేపు పోయావు. మొత్తానికి వంశీ మిస్సింగ్ అయ్యాడు. జాలేసింది మావా. మంచిదే ఒక రకంగా. మనం చేసింది చాలా మంచిది చేసాం. ఎందుకంటే కూడా మొత్తానికి సేవ్ చేసి చాలా మంచి చేసాం. ఎందుకు అంటే ఆవిడ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ మంచిగా చాలా అట్లనే మొత్తం చేసి చూసేసాడు. లెఫ్ట్ అయిపోయింది మంచిగా. నువ్వు లెఫ్ట్ కావు కదా ఆంటీతోని? ఏ లెఫ్ట్ కాను బ్రో. అదే అంటున్నా మొత్తం కనెక్టే ఉండు. లెఫ్ట్ అయితే మన డైరెక్ట్ స్వర్గానికి. మామా ఇంట్లో ఫోటో ఉందా? మంచిది ఉంది. మంచిగా ఉంచు. నాన్నకో అమ్మకో ఇవ్వు. ఎందుకు? దాయమనే. ఇప్పుడు నువ్వు ఆంటీ దగ్గర పోతావు, అటే ఉంటుకుంటే నేను ఆంటీ ప్రేమ ఎక్కువ అయిపోయింది అనుకో, మీ నాన్నకి చూసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఆంటీ ఇంటికి వస్తారా అంకులు? రారు. అప్పుడు నీ ఫోటో చూసుకుంటారు కదా. అందుకని ఇంట్లో మంచి ఫోటో ఉంచు. ఇంట్లో ఇలాగా నా కొడుకు అని చూపించుకోనాకి ఉంచు. సరే. ఎందుకంటే నీ ఆంటీ పవర్ఫులే కానీ అంత పవర్ఫుల్ కాదు. అట్లా ఎందుకంటే అంత పవర్ ఉంటే తమ్ముడు కాలిపోతారు కదా. అందుకోసమనే. గ్రేట్ బ్రో నువ్వు. నీ లవ్ నీ స్టోరీ టేక్ ఏ బావ్ ఎక్సలెంట్ బ్రో నువ్వు. సరే మరి మీరు మాట్లాడండి మామ. నాకు ఫోన్ వచ్చినట్టు అప్పుడు బుర్బుర్ అంటుంది ఫోన్ లో. వైబ్రేషన్ తోని మొత్తం పాయింట్ దొరుకుతుంది. వైబ్రేషన్ తోని మొత్తం పాయింట్ దొరుకుతుంది. సరే సరే రైట్ బ్రో. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. పైకి చూసుకో. పక్కకు బాయ్ మామ. చూసుకోండి కలుద్దాం. ఓకే మామ. మొత్తానికి అయితే దావత్ ఇస్తున్నారు ఈ వ్యాపారం చేసుకుని. ఇంతకీ దావత్ కి అమౌంట్ ఎవరు ఇచ్చారు? ఆంటీని ఇచ్చిందిరా. ఈ అమ్మ ఆంటీ మొత్తానికి ఆంటీ ఇస్తుంది నీకు. ఈ అమ్మ ఫోన్ ఎవరు వస్తుంది? హలో వంశీ. అదే సిట్టింగ్కి వచ్చాం. చెప్పలేదురా. అవునా? పోలీసులు వచ్చారా? మన రోడ్లే. సరే సరే సరే. ఈ పోలీసులు ఇవ్వాలరా? అదే మీ ఆంటీ ఆయన చనిపోను కదా, దానికోసం వచ్చారంట. ఎందుకట? ఏమో మనకేట తెలుసురా, చనిపోను కదా, దానికోసమే బహుశా. అట్లానా? అదే మరి పోలీస్ గిలీస్ అంటున్నావు అయితే పడుతుంది. అది కదరా ఇప్పుడు ఆంటీ రివర్స్ అయిపోయింది అనుకో నీ పరిస్థితి జైలుకే. కాదురా ఆంటీ, అట్లాంటిది కాదురా. పోలీసులు వచ్చారంట కదా. వచ్చినారు కానీ కాదు ఆంటీ. హలో బేబీ. బేబీ ఎవరురా? అరే నువ్వు ఆగరా, డిస్టర్బ్ చేయవు. కావు. చెప్పు బేబీ. బేబీ ఎవరురా? అరే ఆగరా, జర ఆగు, చెప్తా. ఆగవు. ఆంటీరా. చెప్పు బేబీ అంతండు. ఏంటి? పోలీసులు వచ్చారా? ఎక్కడా? సరే సరే సరే, నేను పోతున్నా మరి. సరే. అరే సరే నేను పోతారా మరి. ఉండరా, తాగేసేద్దాం. తాగు నేను పోతా. ఆగరా, కొద్దిగా ఉందిరా. తాగు నువ్వే తాగు, నేను పోతా.